ప్రతి ఉదయమున కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు చెప్పాడు. యెహోవా రాఫా అని మనం పిలుస్తున్నాం. రోగం రాదు అనలేదు, నిన్ను స్వస్థపరచు యెహోవా నేను అన్నాడు. రోగాలు వస్తే రావచ్చు, కానీ నేను స్వస్థపరిచే దేవుడిగా నేను ఉన్నాను. నేను పరమ డాక్టర్గా ఉన్నాను. ఐఎమ్ ఏ గ్రేట్ ఫిజిషియన్, ఐఎమ్ గోయింగ్ టు హీల్ యూ. మనిషికి శరీరము, ఆత్మ, మనస్సు అని మూడు ఉన్నాయి. ఈ మూడు కూడా స్వస్థపడినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. శరీరం బాగాలేనప్పుడు రోగి అంటారు, మనసు బాగోకపోతే మానసిక రోగి అంటారు, ఆత్మ బాగోకపోతే పాపి అంటారు. శరీరం అనారోగ్యంతో ఉంటే ఏ పని చేయలేము, చాలా ఇబ్బంది పడి కూర్చుంటాం. మనసుకు కూడా ఆరోగ్యం ఉండాలి. మనసు ఆరోగ్యంగా లేదనుకోండి, చెప్పినవి అర్థం కావు, వెంటనే కోపం వచ్చేస్తుంటుంది, మన మనసు మన అదుపులో ఉండదు, మరి రకరకాలుగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి, మనసుకు స్వస్థత కావాలి. మన పిల్లలకు రైట్ మైండ్ ఉండాలి, మన పెద్దలకు రైట్ మైండ్ ఉండాలి. ఈరోజు చాలా మంది రైట్ మైండ్ లేక ఇబ్బంది పడుతున్నారు. రైట్ మైండ్ అంటే ఏంటంటే మీకు అర్థం కాలేదో ఒక మాట చెప్తాను. పరమానంద శిష్యుల గురించి మీరు వినుంటారు. అతను అన్నాడట, మనకు ఇంటికి గెస్టులు వస్తున్నారు, మీరు వెళ్ళి ఇంటి ఎదురు సున్నం ఏంట్రా, మరీ మురిగ్గా ఉంది ఇల్లంతా కూడా, త్వరగా వెళ్ళి ఆ పని చేయమంటే అలాగే సార్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇతను పెద్దలను తీసుకొని సరదాగా మాట్లాడుకుంటూ వస్తాడు, ఎలా ఉన్నారు బాగున్నారా అని. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇల్లు శుభ్రంగా ఉంటుందని ఇమాజిన్లో ఉన్నాడు. ఈయన అన్నాడు, ఇంటి ఎదురు సున్నం ఏంటని. సరే దగ్గరికి వెళ్ళేసరికి ఇంటి ఎదురు ఎక్కడ అక్కడే ఉన్నాయి, పిచ్చి పిచ్చిగా మరకలు, ఎక్కడ సున్నం వేయలా. నేను ఏం చెప్పాను, ఏం చేశారు మీరు అంటే, సార్ ఇంటి ఎదురు సున్నం వేయమన్నారు. ఏమన్నారు, ఏదికి వేయలేదు సార్, ఇంటికి ఎదురు కాబట్టి ఆ ఇంటికి సున్నం వేసామని చెప్పారు. యవనం ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, ఏమి లేదు, ఇది సరిగా పనిచేయట్లే. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఇది యేసు ప్రభువు ఇచ్చారు. మార్క్స్ 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి తన ఇంటిని, భార్య బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళి సమాధుల్లో గడుపుతాడు. తన స్వస్థ మనసు కోల్పోయాడు. ఎవ్వరూ బాగు చేయలే. లాస్ట్కి లోకం ఏం చెప్పింది, పిచ్చోళ్ళండి పోనివ్వండి అన్నారు. కానీ నా యేసయ్య విడిచిపెట్టలా. యేసయ్య వెళ్ళాడు, దయ్యాలను వెలగొట్టాడు, బ్రతుకును బాగు చేశాడు, సౌండ్ మైండ్ ఇచ్చాడు, ఇంటికి తన భార్య బిడ్డలు ఎదురు పంపించాడు. యెహోవా రాఫా, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నప్పుడు మనం అనుకుంటాం, తలనొప్పి పోతుందేమో, కాలు నొప్పి పోతుందేమో, చెయ్యి నొప్పి పోతుందేమో. పిల్లరా, ఈ నొప్పులే కాదు, అవి వాటితో పాటు నీ మనసు బాగవుతుంది, నీ ఆత్మను బాగు చేయవాడైనా, నీ ఆత్మకు రక్షకుడైనా. ఆత్మ పాప రోగంతో ఉంది పిల్లరా. ఇప్పుడు ఎవరు పాపులో చెప్పండి అంటే అందరూ పాపులే. అంటే అందరిలో ఆత్మరోగం ఉందా? ఎస్. ఆత్మరోగం పోవడానికి, ఆత్మరోగం లేకుండా పవిత్రమైనటువంటి రక్తం చిందించడానికి కన్య మరియ గర్భవతి ద్వారా ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక అవతారం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఏ పాప రోగము లేదు. కాబట్టి ఈరోజు నీలో ఉన్న పాపాన్ని, ప్రజలందరిలో ఉన్న పాపాలని ఆయన తొలగిస్తున్నాడు. ఆయన ఎదుగు రావాలి. సైన్స్ ఎంత బాగా డెవలప్ అయిన రోజుల్లో కూడా ఆనాడు యేసు స్వస్థపరిచిన రోగులకు నేటికి కూడా మందు లేకుండా ఉంది. 38 సంవత్సరాలు లేవలేడు, నడవలేడు, కూర్చోలేడు. ప్రభు వెళ్ళి నువ్వు స్వస్థపడగోర్చున్నావు అంటే, అవును ప్రభా అని వెంటనే ప్రభు నువ్వు లేచి నడవమని ఆజ్ఞాపించగా ఆయన నోటి మాటలో ఉన్న శక్తి ఆ వ్యక్తిని లేపి నడిపించింది. అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈ స్త్రీ, ఆమె నడుమంతలో రోగిపోయి ఉంది. అంటే ఏమాత్రం తిన్నగా నిలబడలేదు. ప్రభు చూసి 18 ఏళ్లగా నడుమును బంధించింది ఒక దురాత్మ. అది ఎవరి కళ్ళకు కనబడలా. స్కానింగ్ చేస్తే కనబడదు, ఎంఆర్ఐకి అసలే కనబడదు, సిటీ స్కాన్కి అసలు కనబడదు. ప్రభు వెళ్ళి అంటున్నాడు, అపవిత్రాత్మ ఈమెను విడిచిపో అని గద్దించి, అమ్మ లేచి నిలబడు అన్నట్టునే ఎలా ఉన్నటువంటి ఆమె నడుము తిన్నగా లేచి నిలబడింది. ఎలా సాధ్యమైంది ఆలోచన చేయండి. యేసు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఏ రోగమన్నా కావచ్చు, యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచు, యెహోవా నీవే ప్రభు అని విశ్వసించి ప్రార్థించండి. అద్భుత రీతిగా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగా. ఒక కీర్తన పాడుకుందాం. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే, స్తోత్రమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే, స్తోత్రమయ్యా. నన్ను స్వస్థపరచవే, స్తోత్రమయ్యా. మమ్ము స్వస్థపరచవే, స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను.
యెహోవా రాఫా, నన్ను బాగు చేయవాడు నీవేనని మన చేతులు ప్రభు పెట్టుకుందాం. షల్ వి ప్రే, క్రై అవుట్ టు గాడ్. ఫాదర్, ఐ బిలీవ్ జీసస్ ఈజ్ మై లార్డ్, హీ ఈజ్ మై హీలర్. నువ్వు అనేకులు స్వస్థపరిచావు నాయన. 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని ఒక్క క్షణంలో బాగు చేశావు ప్రభా. నయమాన్ను బాగు చేశావు. బైబిల్లోని అనేక మంది భక్తులను ప్రభు ఒక్క క్షణంలో మీరు స్వస్థపరిచారు. 38 సంవత్సరాలుగా రోగిని స్వస్థపరిచారు. ఆ దెయ్యాలు పట్టిన వారికి రైట్ మైండ్ ఇచ్చారు ప్రభా. మాకు నువ్వు రైట్ మైండ్ దయచేయండి. నా మైండ్ సరిగా ఉండాలి, నా మనసు సరిగా ఉండాలి, నా హృదయాలోచనలు సరిగా ఉండాలి. అయ్యా నీకు లోబడతాను ప్రభా. నీ వాక్యానికి లోబడే మనసు నాకు దయచేయండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభా, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల